అందరికీ. ఇవాళ కారం చుట్టలు ఎలా చేయాలో చూపించేస్తానండి. చాలా చాలా ఈజీగా సింపుల్ మెథడ్‌లో మీ చేతికి మట్టంటకుండా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత బావుంటాయి. కరకరలాడిపోతాయి. చూసారు కదండీ! ఎంత క్రిస్పీగా, క్రంచీగా వచ్చాయో నేను చేస్తే. చాలా చాలా బాగొచ్చాయండి. అస్సలు అనుకోలేదు నాకు కూడా ఇంతగా కుదురుతాయని. టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇవి. పిల్లలకి స్నాక్స్ ఐటమ్‌గా, లంచ్ బాక్స్ కూడా బాగా యూజ్ అవుతాయండి. ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఒక కప్పు పప్పులు తీసుకుందామండి. పుట్నాల పప్పు తీసుకుంటే ఒక కప్పుకి 4 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి. నేనైతే ఈ కప్‌తో మెజర్‌మెంట్ తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్‌గా పొడి చేసి పెట్టేసుకోవాలండి మనము. చూసారు కదండీ! కొంచెం బరకగా ఉన్నా కూడా పర్వాలేదండి. మనం అంతా జల్లించేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం అయితే సరిపోతుంది. చూసారు కదా! అంతా జల్లించేసేసుకొని వేసుకోవాలండి. పుట్నాల పప్పు వేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి మాత్రము. చూసారు కదా! మొత్తం జల్లించేసుకొని ఇప్పుడు అదే కప్పుతోటి బియ్యం పిండి కూడా తీసుకుందామండి. చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో కదా! మనకి బరకగా ఏమి ఉండదండి. చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను బియ్యం పిండి ప్యాకెట్లో వచ్చినది తీసుకున్నానండి. మనం ఆడించినది అయితే ఖచ్చితంగా జల్లించుకోవాలి. ప్యాకెట్ది కాబట్టి నేను డైరెక్ట్గా వేశాను. 1కి 4 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి. చూసారు కదా! ఇది ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడు తగినంత అందులోకి వాము కూడా వేసుకుందామండి. కొద్దిగా వాము, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు తగినంత కారం కూడా వేసుకుందామండి. కారం మీరు చూసి వేసుకోవచ్చండి. ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించేసుకోవచ్చండి. నేను పిల్లల కోసం కొంచెంగా వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, బటర్ కూడా అండి. వెన్న ఇంట్లో నేను చేసిందే ఉంది కాబట్టి నేను అదే వేసుకున్నానండి. చాలా చాలా బాగున్నాయి. చాలా టేస్టీగా మెత్తగా వస్తాయండి. మనకి క్రంచీగా కూడా ఉంటాయి కాబట్టి బటర్ ఖచ్చితంగా వేసుకోండి. అది లేకపోతే కనుక కాచిన నూనె కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. చూసారు కదండి! మొత్తాన్ని ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకొని, చూసారు కదండి! ఉండకడితే ఇలా రావాలి మనకి. మరీ జోరుగా కలుపుకోకండి. నీట్గా ఇలా కలిపేసి పెట్టుకోండి. ఇప్పుడు చెక్లీ మిషన్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండినంతా ఇలా స్టఫింగ్ చేసుకోవాలండి నీట్గా. లోపల ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేయండి, లేదంటే అంటుకుపోతూ ఉంటుంది. చూసారు కదండి! నేనైతే గరిట పైన ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా అందులో వేసుకుంటానండి. చూసారు కదండి! ఒక్క 2 నిమిషాలండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి.